హాయ్, నేను మీ డాక్టర్ రాజా. నేను చెప్పిన మెడికల్ ఫ్యాక్ట్స్ మీకు ఎవరైనా నచ్చినట్టుంటే మీరు కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇవాళ క్వశ్చన్, నిద్ర లేవగానే ఏం చేయాలి? కొంతమంది అంటారు పొద్దున్నే గబగబా పరిగెత్తేయాలి. కొంతమంది అంటారు కాస్త రిలాక్స్ అవుతాను బాబు, కాస్త న్యూస్ పేపర్ చదివి కాఫీ తాగి 9 గంటలకల్లా ఆఫీస్కి బయలుదేరుతానంటారు కొంతమంది. సో ఏం చేసుకుంటే బాగుంటుంది? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా మన పూర్వీకులకి, మన తల్లిదండ్రులకి మనకి కంపేర్ చేస్తే కంపల్సరీగా మచ్ మోర్ ఇంటర్నెట్ యుగంలోన, మచ్ మోర్ స్ట్రెస్ యుగంలో మనం బతుకుతున్నాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ కాశ్మీర్లో జరిగితే మనకి రావడానికి ఒకప్పుడు 3 రోజులు పట్టేది, ఇప్పుడు 1 సెకండ్లో వస్తుంది. సో ఈ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని మనము డైజెస్ట్ చేసుకోవడానికి పొద్దున కాస్త రిలాక్స్ అవ్వడం, కాస్త డీటాక్స్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో హియర్ ఇస్ మై రొటీన్. నేను ఫాలో అయ్యే రొటీన్ ఏంటి అంటే, నెంబర్ 1, లేవంగానే లేచి మంచం మీద కూర్చోండి, వెంటనే నిలబడకండి. కాస్త హార్ట్, బీపీ అన్ని స్టెబిలైజ్ అవుతాయి. స్పెషలీ యాంటీ హైపర్టెన్సివ్స్, బీపీ మందులు ఉన్న వాళ్ళు పడుకొని లేవంగానే గబగబా నిలబడిపోకూడదు. సో అలాంటివన్నీ మందులు తీసుకోవడానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా 60 సెకండ్స్ రిలాక్స్ అయ్యి తర్వాత నిలబడండి. నెంబర్ 1. నెంబర్ 2, 4 to 6 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటాను. నచ్చిన వాళ్ళు అందులో ఒక కప్ కాఫీ కూడా పెట్టుకోవచ్చు. బట్ మిగిలిన గ్లాసులు వాటర్ తాగాలి. బట్ కాఫీ మాత్రం, దాని బెనిఫిట్స్ మాత్రం మీకు బ్లాక్ కాఫీ తాగితేనే వస్తాయి. దానిలో పాలు, షుగరు కలుపుకుంటే అది మంచి పానకం అవుతుంది, తాగడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ మీకు దానివల్ల నష్టం వాటిల్లుతుంది. సో మీ కాఫీ బెనిఫిట్స్ రావాలంటే, రెస్బెట్రాల్, అదర్ ఏమన్నా ఫ్లేవనాయిడ్స్ మీకు రావాలంటే మీరు అది బ్లాక్ కాఫీ రూపంలోనే తీసుకోవాలి. ఇవి 2 అయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మీరు నాకు ఒట్టేసి చెప్పండి. అందరూ కూడా నా వీడియో ఏమాత్రం నచ్చినా పొద్దున 9 లోపల నేను ఇంటర్నెట్ చూడను బాబోయ్ అని ఒక రూల్ పెట్టుకోండి. మీకు ఆ స్క్రోలింగ్ ఆపేసిస్తే మీకు 100 పనులు గుర్తొస్తాయి. ఈ పనుల వల్ల ఫిజికల్ యాక్టివిటీ వస్తుంది. దీనివల్ల మీకు యాక్చువల్గా బాడీ యాక్టివ్గా ఉంటుంది. వీలుంటే పొద్దున 1 అవర్ వాక్ వెళ్ళండి. అది కూడా కొంచెం సూర్యరశ్మి జస్ట్ వస్తున్నప్పుడు 6-6:15 వెళ్తే మంచి సన్లైట్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. ఇది కూడా వస్తుంది. పోతే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా వద్దా? ఆన్సర్ ఏంటంటే, చాలా సైన్స్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటేనే మంచిది అని మనకి సైన్స్ చెప్తోంది. హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్, కార్బ్స్ తక్కువ, అంటే పూరీలు, ఇడ్లీలు కొంచెం తక్కువ తీసుకుంటూ ఎగ్ కానీ లేకపోతే ఇంకే ఇతర ప్రోటీన్స్ కానీ కొంచెం ఎక్కువ మోతాదులు తీసుకొని డేని స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది. దేర్ ఇస్ ఎ బుక్ కాల్డ్ 5 AM Club. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ పొద్దున 5కి 4:30కి లేచేవాళ్ళు దేశంలో, వాళ్ళ లైఫ్లో, వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా ఎక్కువ అచీవ్ చేసుకుంటాను ఉంటారు. సో ఎప్పుడు లేవాలి అంటే, నా ఉద్దేశంలో బిట్వీన్ 5 and 5:30 లేచి 6:15 to 6:20కి వాక్ వెళ్ళి 8:39కి మీరు ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే దిస్ ఇస్ ఎ గుడ్ మార్నింగ్ రొటీన్ టు ఫాలో.